ఫ్రెండ్స్. ఇంతకుముందు వీడియోలో కాకతీయుల గురించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చెప్పాను. అలాగే దానికి కంటిన్యూగా ఇందులో ఇంకా కొన్ని బిట్స్ ఇంపార్టెంట్‌వి నేర్చుకుందాము ఫాస్ట్‌గా. నెక్స్ట్ చోబ్రోలు శాసనం. మనం ఇంతకుముందు ఏం నేర్చుకున్నాము ప్రీవియస్ వీడియోలో? చోబ్రోలు శాసనం, గణపేశ్వర శాసనం గణపతి దేవుని యొక్క దక్షిణ భారతదేశ దేశంలో సాధించిన విజయాల గురించి తెలుపుతాయి. మరి శాసనాలు ఎవరు ఏపిచ్చారు? చోబ్రోలు శాసనం రేచర్ల రుద్రుడు వేయించాడు. గణపేశ్వర శాసనం జయప్ప సేనాని వేయించాడు. చోబ్రోలు రేచర్ల, గణపేశ్వరం జయప్ప సేనాని వేయించాడు. నెక్స్ట్ గణపతి దేవుడు వర్తకులకు అభయం ఇస్తూ మోటుపల్లి అభయ శాసనాన్ని వేయించాడు. వర్తకులు అంటే ఎవరు? బిజినెస్ వాళ్ళకు అభయం ఇస్తూ మోటుపల్లి అభయ శాసనాన్ని వేయించాడు. నెక్స్ట్ గణపతి దేవుని కాలంలో వేశ్యలు, బిచ్చగాళ్ళ నుండి వసూలు చేసిన పన్నును ఏమంటారు? ఘనాచారి పన్ను. ఘనాచారి పన్ను అంటే ఎవరి నుండి వసూలు చేశాడు? వేశ్యలు అండ్ బిచ్చగాళ్ళు. వేశ్యలు, బిచ్చగాళ్ళు. ఘనాచారి పన్ను. నెక్స్ట్ గణపతి దేవుని మత గురువు. అతని పేరేంటి? విశ్వేశ్వర శంభు. గణపతి దేవుని మత గురువు విశ్వేశ్వర శంభు. నెక్స్ట్ గణపతి దేవుడు ముత్తుకూరు యుద్ధంలో ఓడిపోయాడు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రీవియస్‌లో అడిగారు. గణపతి దేవుడు చాలా యుద్ధాలు చేశాడు. అందులో ఏ యుద్ధంలో ఓడిపోయాడు? ముత్తుకూరు యుద్ధంలో గణపతి దేవుడు ఓడిపోయాడు. నెక్స్ట్ రుద్రమదేవి బిరుదులు. రుద్రమదేవికి 3 బిరుదులు ఉన్నాయండి. ఒకటి రాయగజ కేసరి, రుద్రదేవ్ మహారాజ్, నెక్స్ట్ ఫ్లటోధృతి. వన్స్ అగైన్ రిపీట్, రాయగజ కేసరి, రుద్రదేవ్ మహారాజ్, ఫ్లటోధృతి. ఇవి ఎవరి బిరుదులు? రుద్రమదేవి. నెక్స్ట్ దయగజ కేసరి. ఈ దయగజ కేసరి ఎవరికి ఉంది? ప్రతాపరుద్ర 1కి ఉంది ఈ బిరుదు, ప్రతాపరుద్ర 2కి, ఇద్దరికి ఉంది దయగజ కేసరి. మరి రాయగజ కేసరి రుద్రమదేవికి ఉంది, గణపతి దేవుడికి ఉంది. వన్స్ అగైన్ రిపీట్, దయగజ కేసరి ఏమో ప్రతాపరుద్ర 1 అండ్ ప్రతాపరుద్ర 2కి ఉంది. మరి రాయగజ కేసరి రుద్రమదేవి అండ్ గణపతి దేవుడికి ఇద్దరికి ఈ బిరుదులు ఉన్నాయి. నెక్స్ట్ రుద్రమదేవి ఆంధ్రదేశంలో రాజ్యాధికారం చేపట్టిన ఫస్ట్ మహిళ. అంతకుముందు మహిళలు అసలు రాజ్యాధికారం చేపట్టలేదు ఆంధ్రదేశంలో. రుద్రమదేవితోటి స్టార్ట్. నెక్స్ట్ రేచర్ల ప్రసాదిత్యుడు రుద్రమదేవికి సేనానిగా ఉన్నాడు. ఎట్లా అడుగుతారు? రుద్రమదేవి సేనాని ఎవరు అంటే రేచర్ల ప్రసాదిత్యుడు. నెక్స్ట్ పాయింట్, యాదవ రాజ్యానికి చెందిన మహదేవుడిని రుద్రమదేవి దేవగిరి కోట వరకు తరిమి కొట్టిందని తెలిపే శాసనం. ఎవరిని తరిమి కొట్టిందండి? యాదవ రాజ్యానికి చెందిన మహదేవుడిని. ఎవరు తరిమి కొట్టారు? రుద్రమదేవి. ఎక్కడి వరకు తరిమి కొట్టింది? దేవగిరి అనే కోట వరకు తరిమి కొట్టింది. ఇట్లా తరిమి కొట్టిందని తెలిపే శాసనం పేరేంటి? రుద్రమదేవి శాసనము. ఇది బీదర్ కోటలో లభించింది. ఇందులో 3 టైప్స్ అడుగుతారండి ఒక్క పాయింట్లోనే. ఏమడుగుతారు? రుద్రమదేవి ఏ యాదవరాజుని తరిమి కొట్టింది అంటే మహదేవుడిని. అది తెలిపే శాసనం ఏంటిది? రుద్రమదేవి శాసనము. మరి ఆ శాసనం ఎక్కడ లభించింది? బీదర్ కోటలో లభించింది. నెక్స్ట్ రుద్రమదేవి ఎవరి చేతిలో మరణించింది? ఇది చాలా ఇంపార్టెంట్. కాయస్థ అంబదేవుడు. కాయస్థ అంబదేవుడి చేతుల్లో రుద్రమదేవి మరణించింది. చందుపట్ల శాసనం ఈమె మరణం గురించి తెలుపుతుంది. ఏ యుద్ధంలో మరణించింది? త్రిపురాంతకర యుద్ధంలో మరణించింది. వన్స్ అగైన్ ఐ రిపీట్, ఒక్కసారి చూడండి. ఎవరి చేతిలో మరణించిందంటే కాయస్థ అంబదేవుడు. ఈమె మరణం గురించి తెలిపే శాసనం ఏంటి? చందుపట్ల శాసనం. ఏ యుద్ధంలో మరణించింది? త్రిపురాంతకర యుద్ధంలో మరణించింది. నెక్స్ట్ 2వ ప్రతాపరుద్రునికి దయగజ కేసరి అండ్ కుమారరుద్రుడు అనే బిరుదులు ఉన్నాయి. దయగజ కేసరి, కుమారరుద్రుడు. ఇతను న్యాయంకర వ్యవస్థను పటిష్టం చేశారు. ఈ న్యాయంకర వ్యవస్థను ప్రవేశపెట్టింది రుద్రమదేవి. న్యాయంకర వ్యవస్థ అంటే మీనింగ్ ఏంటంటే మామూలుగా డబ్బులకు బదులు కొన్ని ప్రదేశాలను లేదా ప్రాంతాలను వాళ్ళకు అప్పచెప్పడం అన్నట్టు. డబ్బులకు బదులు ప్లేస్‌లను ఇవ్వడం. దీన్నే న్యాయంకర వ్యవస్థ అంట. మరి దీన్ని ప్రవేశపెట్టింది ఎవరు? రుద్రమదేవి. మరి పటిష్టం చేసింది ఎవరు? 2వ ప్రతాపరుద్రుడు. 2వ ప్రతాపరుద్రుడు బిరుదులేంటి? దయగజ కేసరి, కుమారరుద్రుడు. నెక్స్ట్ న్యాయంకర వ్యవస్థ అంటే జీతం అనేది నగదు రూపంలో కాకుండా ప్రదేశాలను ఇస్తారు. ప్లీజ్ మీకు ఈ వీడియో కనుక హెల్ప్ఫుల్ అయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.
ఇంకా ఉన్నాయండి కాకతీయుల బిట్స్. ఇంకా కొన్ని పార్ట్ 3లో చేస్తాను. ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.